హలో ఆల్! ఈ వీడియోలో 'పురుష' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. వచ్చి ఫ్యూ డేస్ అయిపోయింది. నేనే లేట్ అయ్యాను. యాక్చువల్లీ ఖాళీయే లేదు. పెడుతూనే ఉన్నాం మన రివ్యూస్. మీరు చూస్తూనే ఉన్నారు. సో, అందుకే లేట్ అయింది. కొన్ని మూవీస్ చాలా లేట్ అవుతాయి తెలుగు డబ్బుడ్ మూవీస్. బట్ మీరు నా రివ్యూ కోసం వెయిట్ చేయకండి. నేను పెడతాను స్లోగా. ఈలోపు మీకు అంత అర్జెంట్‌గా ఉంటే ఇంకా చాలా ఛానెల్స్ ఉన్నాయి. వాటి రివ్యూస్ కూడా చెక్ చేయండి మీరు ఒకసారి. ఓకే. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 17 మినిట్స్ అయితే ఉంటుంది. ఆహా ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. బట్ వాళ్ళ వైఫ్స్‌తో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల వీళ్ళు డివోర్స్ వరకు వెళ్తారన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్‌గా నాకు ఎలా అనిపించిందిరా అంటే మూవీ మొత్తం కామెడీయే కాబట్టి వెన్నెల కిషోర్‌ది మ్యారేజ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. భలే వర్కౌట్ అయింది నాకైతే. వెన్నెల కిషోర్ సీక్వెన్స్ వచ్చినప్పటి నుంచి అది ఎండ్ అయ్యేంత వరకు కామెడీ నాకు చాలా బాగా నవ్వొచ్చింది. అదొక్క సీక్వెన్స్ మాత్రమే నవ్వుకున్నా నేను. ఇంకెక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ కోర్ట్‌లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. కసిరెడ్డి గారితో డైలాగులు ఉంటుందన్నమాట కోర్ట్ సీక్వెన్స్. అదొకటి కామెడీ వర్కౌట్ అయింది. అంతే భయ్యా. ఇంకేం మూవీ నాకేం నచ్చలేదు. వర్కౌట్ అవ్వలేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే ఈ టైప్ ఆఫ్ కామెడీ గాని, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ గాని మనం చాలా చూసేసాం. సో, ఇందులో ఏమన్నా కొత్తగా తీసుకొద్దాం అని చెప్పేసి సూపర్ హీరో టైప్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొస్తారన్నమాట. చాలా డమ్ అనిపించింది నాకు. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నాకు అస్సలు నచ్చలేదు అది. జస్ట్ ఏదో నార్మల్‌గా ఏదో యూజ్ చేసుకోవాలి, కొంతమంది కనెక్ట్ అవుద్ది అన్నట్టుగా యూజ్ చేసుకున్నారు కానీ నాకు అది అస్సలు సెట్ కాలేదు. చాలా ఇరిటేటింగ్ అనిపించింది నాకైతే అది వచ్చినప్పుడల్లా. నాకు అది అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మూవీతో నాకు కాన్ఫ్లిక్ట్. మొగుడ్స్ వర్సెస్ పెళ్ళామ్స్. ఈ మధ్యలో రీజన్స్ ఉంటాయి వాళ్ళకి గొడవలు రావడానికి. ఆ రీజన్స్ అంత స్ట్రాంగ్‌గా అనిపించలేదు నాకు. నార్మల్‌గా కూర్చొని మాట్లాడుకొని తేలిపోయే రీజన్స్ అవన్నీ కూడా. సో, దానికి మూవీ అంత తీయడం అన్నది నాకు సెట్ కాలేదు. అండ్ మెయిన్‌గా ఇద్దరు మెయిన్ లీడ్స్ ఉంటారు. సప్తగిరి అండ్ కసిరెడ్డి వీళ్ళిద్దరిని తీసేస్తే ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి రాసుకున్న బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. దాంతో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ అట్ ది ఎండ్ ఎళ్ళేసరికి ఆ కాన్ఫ్లిక్ట్‌కి వాళ్ళు ఇచ్చిన రివీలేషన్ కానీ అండ్ ఎందుకు ఈ హీరో అలా చేస్తున్నాడు అన్నది మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంత స్ట్రాంగ్ రీజన్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఆ లవ్ స్టోరీ, ఆ సెటప్ ఇదంతా కూడా ఇంకా నీట్‌గా ప్రెజెంట్ చేసుంటే బాగుండు అనిపించింది నాకైతే. కాన్ఫ్లిక్ట్ పరంగా, ప్రెజెంటేషన్ పరంగా అంటే ఆ స్క్రీన్ ప్లే, నరేషన్ పరంగా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈ మూవీ తోటి. అండ్ కామెడీ కూడా చాలా చోట్ల ఫోర్స్‌డ్‌గా అనిపించింది. అండ్ చాలా మూవీస్‌లో చూసేసింది. ఈ టైప్ ఆఫ్ మొగుడ్స్ వర్సెస్ పెళ్ళామ్స్ అన్న కామెడీ ఇదంతా కూడా చాలా మూవీస్‌లో చూసింది ఉంది గానీ కొత్తగా ఔట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఏమీ లేదు. అందుకే నాకైతే మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీస్‌తో సరదాగా ఏదైనా మూవీస్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీస్‌తో చూడడానికి సరదాగా టైమ్ పాస్ అయితే అయిపోద్ది మీకు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.